హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 25. ధీరజ్ వెళ్ళాక వల్లి అతడి వెనకాలే వాళ్ళ రూమ్‌కి వెళ్తుంది. ధీరజ్ ఓ కాలు చాపుకొని బెడ్‌కి ఆనుకొని డోర్ క్లోజ్ చేసి రావే అన్నాడు ఆమె లోపలికి రావడంతో. ఇప్పుడెందుకురా క్లోజ్ అంది వల్లి ఓవైపు డోర్ లాక్ చేస్తూనే. ఎందుకంటే నీ అరుపులు బయటికి వినపడకూడదు అనే అన్నాడు ధీరజ్. వల్లి చేయి పట్టుకొని అతడి మీదకి లాక్కుంటూ. నైటంతా వదలలేదు. మార్నింగ్ అవసరమా మళ్ళీ హ అంది వల్లి ధీరజ్ కౌగిలిలో ఒదిగిపోతూ. అవసరమే. నైట్‌నే స్టార్ట్ అయింది కదే! అప్పుడే ఇంకా అయిపోలేదు. ప్రతి నైట్ కావాలి అన్నాడు ధీరజ్ ఆమె మెడ వంపున ముద్దు పెడుతూ. రేయ్! అత్తయ్య మనల్ని రెస్ట్ తీసుకోమని పంపించిందిరా. ఇలా నిన్ను మళ్ళీ నీ వర్క్ మొదలుపెట్టమని కాదు అంది వల్లి ధీరజ్ మొహాన్ని చూస్తూ. నేను నీతో కలిసి రెస్ట్ తీసుకుంటానే అన్నాడు ధీరజ్. బాబూ! అది నువ్వు అనుకునే రెస్ట్ కాదు నాన్నా. నైటంతా నన్ను నిద్రపోనివ్వలేదు కదా! పైగా మార్నింగ్‌నే లేచాను. చాలా నిద్ర వస్తుంది కన్నా! కాసేపు పడుకుంటాను. నా బంగారం కదూ! వినరా! అని ధీరజ్ గడ్డం పట్టుకుంది వల్లి. నో వే! ఇద్దరం కలిసి పడుకుందాం. కాసేపు కోఆపరేట్ చేయవే! అని గట్టిగా హత్తుకున్నాడు ధీరజ్ వల్లిని. హా! చెప్తే వినవురా నువ్వు అని వల్లి సిగ్గుపడుతూ ధీరజ్‌కి సరెండర్ అవుతూ ఉండగా వల్లి ఫోన్ మోగుతుంది. అదే టైంలో కన్నా ఒక్క నిమిషం ఆగరా కాల్ వస్తుంది అని ధీరజ్ కౌగిలిలో ఉండే ఫోన్ లిఫ్ట్ చేసి హలో మమ్మీ అంటుంది వల్లి హ్యాపీగా. బంగారం ఎలా ఉన్నావు తల్లి అని అడిగారు కవిత గారు. నాకేంటి మమ్మీ నీ కూతురు ఎక్కడున్నా సూపర్‌గా ఉంటుంది అని చెప్పింది వల్లి నవ్వుతూ. హ్మ్. సంతోషం తల్లి. అక్కడంతా నీకు బావుంది కదా! అని అడిగారు ఆవిడ. చాలా బావుంది మమ్మీ. ఇప్పుడే నేను మార్నింగ్‌నే లేచి అందరికీ స్వీట్ వండి పెట్టాను తెలుసా! మా అత్తగారింట్లో మా వాళ్ళందరికీ అని చెప్పింది మళ్ళీ హ్యాపీగా. అబ్బో! మీ వాళ్ళా? అన్నారు కవిత గారు. హా! అవును మమ్మీ. ఓకే. ఓకే. అయితే నా బంగారానికి వంటలు కూడా వచ్చేసాయి అన్నమాట అన్నారు ఆవిడ. ఓహ్! చాలా బాగా మమ్మీ. ఇప్పుడు నువ్వు స్వీట్ నేర్పించావు కదా! ఆ తర్వాత రోజు వీడియో కాల్ చేసి ఏదో ఒకటి నేర్చుకుంటాను. నువ్వు చెప్పెయి. ఓకేనా? ఆ తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళందరికీ వండి పెడతాను అంది వల్లి. అలాగే తల్లి చెప్తానులే నేర్చుకుందువు గాని. ఇంతకీ నైట్ అంతా బానే ఉంది కదా! అని అడిగారు కవిత గారు కూతుర్ని ఎలా అడగాలో తెలియక సతమతమవుతూ. హా! హా! అంతా బానే ఉంది మమ్మీ. సరేనా? త్వరలో నువ్వు అమ్మమ్మవి కూడా అవుతావు. ఓకేనా? నీ డౌట్ తీరిపోయిందా ఇక? అంది వల్లి. అంతకన్నా సంతోషమా వల్లి? మీ అన్నయ్య పిల్లల్ని చూసాము. ఇక నీ పిల్లల్ని చూస్తే మాకు అదే సంతోషం వల్లి. చాలు తల్లి చక్కటి వార్త చెప్పావు. ఇదిగో మీ డ్యాడీ మాట్లాడతారంట అని ఫోన్ అరవింద్ గారికి ఇస్తారు కవిత గారు. ఇక్కడ వల్లి మీరు త్వరలో అమ్మమ్మ కూడా కాబోతున్నారు అనేసరికి ధీరజ్ చిన్నగా నవ్వుతూ ఆమె బుగ్గ మీద గట్టిగా ముద్దు పెడతాడు. వల్లి ధీరజ్ నోటిని ఆమె చెయ్యితో మూసేసి 5 మినిట్స్ అని కళ్ళతోనే సైగ చేసి వాళ్ళ డాడీతో మాట్లాడుతుంది. అయినా కూడా ధీరజ్ బాబు వినకుండా వల్లి చేయి తీసేసి ఆమె మెడ వంపున ఆటలు ఆడుతూ ఉంటాడు అతడి పెదాలతో. హలో వల్లి బేటా! ఎలా ఉన్నావు తల్లి? నీకక్కడ అంతా ఓకే కదా! అంతా నచ్చిందా అక్కడ? అని అడిగారు అరవింద్ గారు. హో! చాలా బాగా నచ్చింది పప్పా! మా అత్తారిల్లు కాదు. నా ఇల్లు. మా ఇల్లు. చాలా నచ్చింది. ఇక్కడ అందరూ కూడా నాకు చాలా నచ్చారు తెలుసా? నేనిక్కడ బావున్నాను. మీరు కంగారు పడకండి. అలాగే నేను మార్నింగ్ స్వీట్ కూడా చేశాను తెలుసా? అని అరవింద్ గారితో అరగంట సేపు ముచ్చట్లు పెడుతుంది వల్లి చక్కగా. చాలు బేటా! నువ్వక్కడ హ్యాపీగా ఉన్నావు. మాకు అదే చాలు అని ఇదిగో మీ అన్నయ్య మాట్లాడతాడంట అని క్రాంతికి ఫోనిస్తారు అరవింద్ గారు. నేను బావున్నానన్నయ్య. నువ్వస్సలు కంగారు పడకురా! ఓకేనా? అని క్రాంతితో చెప్పి, ఆ తర్వాత సుమనతో కూడా మాట్లాడుతుంది వల్లి. ఏంటి మేడం ఎలా ఉన్నారు? మా ధీరజ్ బాబుని బెడ్ దిగనిచ్చావా లేదా? అంది సుమన పక్కకి వెళ్ళి. మీ ధీరజ్ బాబే నన్ను దిగనివ్వడం లేదు వదినా! అంది వల్లి నవ్వుతూ.
సరే, సరే వల్లి. జాగ్రత్త. ఓకేనా? నీకక్కడ అంతా బానే ఉంది కదా! చక్కగా మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేయరా! మేము వీలు చూసుకొని వచ్చి నిన్ను కలుస్తాం. ఓకేనా? ఆల్రెడీ నీ అల్లుడు, కోడలు నీ గురించి బెంగ పెట్టేసుకున్నారు. నువ్విక్కడ లేవు అని. సండే రోజు వాళ్ళిద్దరిని తీసుకొని వస్తాలే నీ దగ్గరికి. ఓకేనా? అని సుమన కూడా కాసేపు మాట్లాడాక ఇక ఫోన్ పెట్టేస్తుంది వల్లి. రేయ్! ఫోన్ మాట్లాడుతున్నాను కదరా! ఏంటి నీ గోల? అని అరిచింది వల్లి ధీరజ్ చేతులని నెట్టేస్తూ. ఎంతసేపు మాట్లాడతావే? ఆల్రెడీ గంటవుతుంది నువ్వు మాట్లాడబట్టి. ఇంకా ఎంతసేపు వెయిట్ చేస్తారు? అన్నాడు ధీరజ్. సిగ్గులేదు నీకు అంది వల్లి. అవును. అస్సలు లేదు. ఇప్పుడు మనకు దానితో పని కూడా లేదు అని లైట్ ఆఫ్ చేసి వల్లిని అతడి మీదకి లాక్కొని బెడ్ మీదకి వాలిపోయాడు ధీరజ్. హా! ఏంట్రా మార్నింగ్ కూడా వదలవా? అంది ధీరజ్ పై ఉండి వల్లి అతడి నుదుటిన ముద్దు పెట్టుతూ. హుహు. తర్వాత తర్వాత మనకి ఈ టైం కూడా దొరకదే. టైం దొరికినప్పుడే వినియోగించుకోవాలి. ఆ తర్వాత ఆఫీస్ వర్క్ అంటూ, అది, ఇది అంటూ మనకి ఈ టైం ఉండదు. ఇంత ఫ్రీ టైం ఉండదు కూడా. కాబట్టి ఇక నువ్వు నోరు మూసుకుంటే నా పని నేను చేసుకుంటాను అని వల్లిని బెడ్ మీద పడేసి, ఆమె చీర లాగేసి ఆమె మీదకి చేరిపోయాడు ధీరజ్. వాళ్ళ ప్రణయాన్ని చూసి గాలి సైతం వాళ్ళ మధ్య దూరడానికి సిగ్గుపడి పక్కకి తప్పుకుంది. అతడి చిరు చెమటలు ఆమె నుదుటిన పడుతూ ముత్యాల్లా మెరిసిపోతూ ఉన్నాయి. కష్టం అతడిది అయితే ఆమె అలసిపోతూ ఉంది. ఇక చాలు కన్నా మిగతాది నైట్ చూసుకుందాంరా నిద్రపోదాం అని వల్లి అలిసిన మోముతో క్యూట్‌గా అడిగేసరికి ధీరజ్ కూడా ఆమెను హత్తుకొని వాళ్ళ ప్రణయానికి విరామం ఇచ్చాడు. మధ్యాహ్నం 3 గంటలకు లేచిన తర్వాత వాళ్ళిద్దరి కోసం ఫుడ్ పైనకే పంపించమని చెప్పాడు ధీరజ్. అది వచ్చిన తర్వాత వల్లిని బలవంతంగా లేపి కూర్చోబెట్టి ఆమెకి అతడే ఫుడ్ తినిపించి ఆ తర్వాత పడుకోబెట్టాడు తనని. 3 రాత్రులు కూడా చాలా సంతోషంగా సాగిపోయాయి. నాలుగో రోజు కూడా వల్లిని ఆ రూమ్ నుండి బయటికి రానివ్వలేదు ధీరజ్. అతడి ప్రేమ వానలో ఆమెను తడిపి ముద్ద చేస్తూ అసలు ఆమెను నిమిషం కూడా వదలకుండా ఆమెను చుట్టుకునే ఉంటున్నాడు. ఎంతగా కొత్తగా పెళ్ళైతే మాత్రం 3 రాత్రులు అయిపోయాయి. పెళ్ళై వారమవుతుంది. ఇప్పటికి కూడా నీ కోడలు రూమ్ దాటి బయటికి రాదా సుభద్ర? అని పుల్లవిరుపుగా అంది ఇంద్రాణి హాల్లో కూర్చొని. కొత్తగా పెళ్ళైన వాళ్ళు గదిలో ఉండక బయట తిరగమంటావా అమ్మా? వాడు ఆఫీస్‌కి లీవ్ పెట్టిందే చాలా తక్కువ రోజులు. అలాంటిది వాడు రెస్ట్ తీసుకోక ఇంకేం చేస్తాడు? ఉండనివ్వు. మళ్ళీ వాడు ఆఫీస్ వర్క్ అంటూ వెళ్తే వాడు ఇంటికి రావడానికే చాలా టైం పడుతుంది. వాడు ఇంట్లో ఉన్నన్ని రోజులైనా వాళ్ళలా సమయం గడపనివ్వులే అని అన్నారు సుభద్ర గారు. అబ్బో! కొడుకు కోడలికి బానే సపోర్ట్ చేస్తుంది. కోడలి మీద ప్రేమ ఎన్ని రోజులో నేను కూడా చూస్తానులే అనుకుంది ఇంద్రాణి కూతురు మాటలకి. బావ బావ రూమ్‌లో నేనుండాల్సింది అమ్మమ్మ దాని ప్లేస్‌లో. కానీ అది ఉంది. నాకేం బాగోలేదు తెలుసా? వాళ్ళనలా చూస్తూ ఉంటే నాకు చాలా కోపంగా ఉంది. కానీ నువ్వు మాత్రం ఏమీ చేయడం లేదు అని మొహమంతా మాడ్చుకుంది మన్విత. సిగ్గు లేకపోతే సరి. పెళ్ళైన జంట అలానే అద్దుకొని ఉంటారు. నెల రోజులు పోతే వాళ్ళే వేరువేరుగా ఉంటారు. అప్పుడు చూపెడతా. ఇప్పుడు మనం ఏం చేసినా కొత్త కొత్తగా కదా! పెళ్ళానికి వత్తాసు పలుకుతాడు ఏ మగాడైనా. నాకు కొన్ని రోజులు టైం ఇవ్వరాదు? అన్నీ ఇప్పుడే జరగాలి అంటే ఎలానే? నువ్వు ముందు నీ చదువు చూసుకోవే అని మనవరాలికి చెప్పింది ఇంద్రాణి. ఈ మన్విత మేడం బుద్ధి ఎలా ఉన్నా కూడా చదువులో టాపర్, ఫస్ట్ ర్యాంక్. అందుకే తను ఇక్కడ చదువుకుంటాను అంటే ఎవరు అడ్డు చెప్పలేకపోయారు. కాబట్టే హైదరాబాద్ కాలేజ్‌లో తనకి సీట్ రావడంతో ఇక్కడ వదిలేసిపోయారు వనిత మురళి గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని కొత్త వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గన్నా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.